సుభాష్ చంద్రబోస్. ఈ పేరు చెప్పగానే మనకు ఆయన చేసిన స్వాతంత్ర పోరాటమే గుర్తొస్తుంది. ఒక గంభీరమైన రూపం కళ్ల ముందు కదలాడుతుంది. స్వాతంత్ర్యం కావాలంటే సాయుధ పోరాటమే సరైందని యువతను స్వరాజ్య పోరాటం వైపు తీసుకెళ్లిన వీరుడాయన. అసలు నేతాజీకి భయపడే ఆంగ్లేయుడు భారత్ నుంచి పారిపోయారని అంటారు చాలా మంది. స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. కానీ నేతాజీ ఏమయ్యారు ఎవరికీ తెలియదు. నేతాజీ అదృశ్యం వెనుక రకరకాల కథలు వినిపిస్తాయి. అలాంటి యోధుడి జీవితంలో పోరాటాలే ఉంటాయని అనుకుంటాం. బయటకు కటువుగా కనిపించే ఆయన జీవితంలో మనకు తెలియని ఎమోషనల్, రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. ఈ స్టోరీ వింటే అదేంటో మీకే తెలుస్తుంది. అది 1934వ సంవత్సరం. స్వాతంత్ర పోరాటంలో భాగంగా శాసన ఉల్లంఘన ఉద్యమం జరుగుతున్న రోజులవి. ఆ ఉద్యమంలో పాల్గొన్న సుభాష్ చంద్రబోస్ జైలు పాలయ్యారు. అక్కడ ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం చికిత్స కోసం నేతాజీని యూరప్లోని ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పంపించింది. అక్కడ చికిత్స పొందుతూనే యూరప్లో ఉన్న భారతీయ విద్యార్థులను ఏకం చేసి వాళ్లని స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చేయాలని బోస్ అనుకున్నారు. అందుకోసం ద ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకం రాయాలని ఒక యూరోపియన్ పబ్లిషర్ నేతాజీని కోరారు. దీంతో బోస్కు ఇంగ్లీష్ తెలిసిన, టైపింగ్ వచ్చిన ఒక అసిస్టెంట్ అవసరం ఏర్పడింది. టైపిస్ట్ కోసం బోస్ స్నేహితురొకరు ఎమిలీ షెంకిల్ అనే ఆస్ట్రియా యువతి పేరును సూచించారు. ఆమెనే బోస్ తన అసిస్టెంట్ గా నియమించుకున్నారు. అప్పటి వరకు బోస్ ఆలోచనలన్నీ స్వాతంత్ర ఉద్యమంపైనే ఉండేవి. కానీ ఎమిలీ పరిచయం తన జీవితంలో పెద్ద తుఫానే రేపుతుందని ఆనాడు ఆయన అనుకోలేదు. ఎమిలీ కలవడంతో బోస్ జీవితమే మారిపోయింది. ఎమిలీ 1910 జనవరి 26న ఆస్ట్రియాలోని ఒక క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి వెటర్నరీ డాక్టర్. అయితే తన కూతురు ఒక భారతీయుడి వద్ద పనిచేయడం ఎమిలీ తండ్రికి ఇష్టం లేదు. కానీ బోస్ తన మాటలు, మంచితనంతో ఎమిలీ కుటుంబానికి దగ్గరయ్యారు. దీంతో 1934 జూన్ నుంచి ఎమిలీ బోస్తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఎమిలీ చురుకుదనం, పనితనం బోస్కు నచ్చేశాయి. దీంతో ఆమెను బెంగాలీ భాషలో భగిని అంటే ఆడపులి అని ముద్దుగా పిలిచేవారు. ఈ ప్రయాణంలో బోస్ ఆమెపై ప్రేమ పెంచుకున్నారు. బోస్ అంటే ఎమిలీకి కూడా ఇష్టం ఏర్పడింది. అయితే ప్రేమ విషయాన్ని మాత్రం ముందుగా బోస్నే వ్యక్తపరిచారు. అప్పటికి ఆమె వయసు 23 ఏళ్లు. చంద్రబోస్ వయసు 34 ఏళ్లు. ఇప్పటి వరకు తాను తన దేశాన్ని మాత్రమే ప్రేమించానని, తన దేశంపై ఎంత ప్రేమ ఉందో నీపై కూడా అంతే ప్రేమ ఉందని, స్వాతంత్ర పోరాటమే తనకు మొదటి భార్య అని, ఆ తర్వాత స్థానం నీదేనని ఎమిలీకి బోస్ తన ప్రేమను వ్యక్తపరిచారు. ప్రేమ విషయంలో కూడా తన దేశానికే మొదటి స్థానం ఇచ్చారు బోస్. 1934-36 మధ్యకాలంలో తాను ఎక్కడున్నాడో బ్రిటిష్ వారికి తెలియకుండా ఉండటానికి, సైనిక పోరాటంలో యూరోపియన్ దేశాల సహాయాన్ని తీసుకోవటానికి బోస్ ఎప్పటికప్పుడు ఒకచోట నుంచి మరో చోటికి వెళ్లేవాడు. ఆ సమయంలో ఎమిలీపై తనకు ఎంత ప్రేమ ఉండేదో తన లేఖల రూపంలో తెలిపేవాడు. 1936 మార్చి 5న ఒక లేఖ రాశారు. సమయం వస్తే మంచు కూడా కరుగుతుంది. ప్రస్తుతం నా హృదయం పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో రాయకుండా, చెప్పకుండా నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు. బహుశా జీవితాంతం జైల్లో బందీగా గడపాల్సి రావచ్చు. నన్ను కాల్చి చంపొచ్చు లేదా ఉరి తీయొచ్చు. నేను మళ్ళీ నిన్ను చూడలేకపోవచ్చు. కానీ నువ్వెప్పుడు నా హృదయంలో ఉంటావు. మనం ఈ జీవితంలో కలిసి ఉండలేకపోతే వచ్చే జన్మలోనైనా కలిసి ఉందామంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎమిలీకి చాలా లేఖలే రాశారు. బోస్ ఆలోచనలు ఎప్పుడూ దేశ స్వాతంత్ర్యం మీదే నిమగ్నమై ఉండేవి. అలాంటి సమయంలోనూ ఆయన ఎమిలీని తలుచుకుంటూనే ఉండేవారు. ఇలా ఎమిలీకి బోస్ దాదాపు 165 లేఖలు రాశారు. కానీ ఈ విషయం 1993 వరకు ఎవరికీ తెలియదు. ఎమిలీ స్వయంగా సుగతా బోస్కు ఈ లేఖలు ఇవ్వడంతో బోస్ ప్రేమ విషయం తొలిసారి వెలుగులోకి వచ్చింది. సుగతా బోస్ సుభాష్ చంద్రబోస్ సోదరుడైన శరత్ చంద్రబోస్ మనమడు. ఆయనే బోస్ గురించి రాసిన పుస్తకంలో ఈ విషయాలన్నీ రాసుకొచ్చారు. ఒకరినొకరు ఇంత గాఢంగా ప్రేమించుకున్న బోస్, ఎమిలీ కలిసి ఉన్నది మాత్రం తక్కువ రోజులే. 1937 డిసెంబర్ 27న ఆస్ట్రియాలోని బాడ్ గస్టైన్లో రహస్యంగా వీరి వివాహం జరిగింది. 1942 నవంబర్ 29న వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. తన కూతుర్ని చూసేందుకు బోస్ 1942 డిసెంబరులో వియన్నాకు వెళ్లారు. కూతురికి అనిత అని పేరు పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక మిషన్ మీద వెళ్లిన బోస్ ఆ తర్వాత ఎప్పుడూ ఎమిలీ, అనితలను కలుసుకోలేదు. కానీ ఎమిలీ మాత్రం తన తుదిశ్వాస వరకు సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలతోనే జీవించింది. 31 ఏళ్లకే భర్తను కోల్పోయినా ఆయన మీద ఉన్న ప్రేమ, ఇచ్చిన మాటకు కట్టుబడి చివరి వరకు రహస్యంగానే గడిపింది. భర్తకు ఇచ్చిన మాట ప్రకారం 1993 వరకు తమ ప్రేమ, పెళ్లి గురించి బయటి ప్రపంచానికి చెప్పనే లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె బోస్ కుటుంబం నుంచి సహాయాన్ని తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు.
ఒక చిన్న పోస్ట్ ఆఫీసులోనే పనిచేస్తూ బోస్ గుర్తుగా మిగిలిన అనితా బోసును పెంచి పెద్ద చేసింది. జర్మనీలో పెద్ద ఆర్థికవేత్తగా తీర్చిదిద్దింది. మనకు తెలిసిన నేతాజీ వేరు, ఎమిలీకి తెలిసిన సుభాష్ చంద్రబోస్ వేరు. ఆయనలో ఇలాంటి యాంగిల్ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఎంత దేశభక్తుడైనా తనకు ఓ మనసుంటుంది. ఆ మనసులో ఎన్నో ఆశలుంటాయి. కానీ అవన్నీ వదులుకుని దేశం కోసం త్యాగం చేసిన వీరుడు చంద్రబోస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.